నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, సచిన్ టీవీ శ్రీకాకుళం. ఈనాడు ప్రధాన సంచికలో బాటంలో ఒక చిన్న వార్త చూపిస్తున్నాను. ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం. దీని సారాంశం ఏంటంటే, గడప గడపకు తిరిగినప్పుడు ప్రచారంలో ఎక్కడ మాకు వ్యతిరేకత కనిపించలేదు అని ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కొక్క వైకాపా ఎమ్మెల్యే క్యాండిడేట్లు కలిసి చెప్తున్న మాటలని ఈనాడులో ఈరోజు కథనం వచ్చింది. అయితే ఇది 100% వాస్తవం. ఎందుకంటే మీకు గడప గడపలో ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుతున్నప్పుడు కానీ, సిద్ధం సభలంటూ 4-5 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున ఎన్నికల శంఖారావం పూరించినప్పుడు కానీ ఎక్కడ కూడా జనంలో మీకు వ్యతిరేక భవనాలు కనిపించలేదు. సో ఇంత స్థాయిలో ఓడిపోతామని మేము భావించలేదు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు విడతలుగా వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు ఈ కథనం సారాంశం. పెద్ద కథనం అయితే కాదు, కానీ 2 లైన్లో చెప్పిన వార్త వాస్తవం. అయితే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం అన్న మాట వాస్తవమైన ఇందుకు కారణం ఏమిటి? ఒకే ఒక కారణం, వాలంటీర్లు. ఎందుకంటే గడప గడపకి కార్యక్రమం పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు సంబంధిత గడపకు వెళ్తే వాళ్ళతో పాటు ఆ 50 ఇళ్లకు సంబంధించి వాలంటీర్ని కూడా తీసుకువెళ్ళారు. ఏ పథకాలు వస్తున్నాయి, ఏ పథకాలు రావట్లేదు, దేనికి అర్హులు, ఇలా గ్రీవెన్స్ తెలుసుకోవడం ఈ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అయితే ఇక్కడెక్కడా కూడా ఎమ్మెల్యే మీదో ప్రభుత్వం మీదో వ్యతిరేకత ఉన్నా కూడా ఎక్కడ ప్రజలు బయటికి చెప్పకుండా, బాబు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు, జగన్ మా పెద్ద కొడుకు, ఇంటికి పెన్షన్ వస్తుంది, వాలంటీర్ అన్నీ అందిస్తున్నాడని చెప్పారు. సమస్యలు లేకుండా అంతా ఫీల్ గుడ్డే ఉందని చెప్పారా అంటే అలాగే చెప్పారు. అక్కడక్కడ కొన్ని సమస్యలు ప్రస్తావించారు. దానికోసం ఒక సచివాలయం పరిధికి 20 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు చెప్పింది. అయితే ఇక్కడ ఎందుకు ఎమ్మెల్యేలు పర్యటించినప్పుడు వ్యతిరేకత ఉంది అని గ్రహించలేకపోయారు అంటే, పక్కనే వాలంటీర్ ఉండడం వల్ల ఎక్కడైనా ఎమ్మెల్యే మీదో ప్రభుత్వం మీదో వ్యతిరేకంగా కామెంట్ చేస్తే పథకాలు ఆగిపోతాయి అన్న ఒకే ఒక కారణంతో ప్రజలెవరూ కూడా తమకు రోడ్ లేకపోయినా, కాలువ లేకపోయినా, వీధి దీపాలు వెలక్కపోయినా, శానిటేషన్ సమస్య ఉన్నా, ఇంకా ఏవైనా కూడా చెప్పలేకపోవడానికి కారణం ఇది మనసులో పెట్టుకొని పథకాలు రద్దు చేస్తారేమో అని ఒక భయం. అందుకు ఎక్కడ బయటపడకుండా ఫీల్ గుడ్ అంతా బాగుందనే భ్రమ కల్పించి ఎమ్మెల్యేలను భారీ తేడాతో ఓడించేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, అందరికీ అర్హులైతే పథకాలు ఇస్తామని చెప్పినప్పుడు మరి పథకాలు వాలంటీర్లు ఎందుకు ఆపేస్తారు అన్న ప్రశ్న మీకు తలెత్తితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని మన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అనుకుంటాను, మొన్నటి వరకు ఎమ్మెల్యే. ఆయన రోజు గడప గడపకి ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టినా పెట్టకపోయినా, ఉన్నా లేకపోయినా, ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఆయన కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్ తిరిగాడు. ఆయన రోజు సమస్యలు తెలుసుకున్నాడు. రోజు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఇంకా విద్యాశాఖ నుంచి అన్నిటి నుంచి మొత్తం ఎంతమంది అయితే ప్రభుత్వ యంత్రాంగం ఉందో ఆ మండలానికి, ఆ గ్రామానికి సంబంధించి విఆర్ఓలు, తహసీల్దార్లు, ఈఓ, పిఆర్డీలు, ఎంపీడీఓలు అందరితో కూడా ఆయన తిరిగాడు. ఎక్కడికక్కడ సమస్యలు తీసుకొని అక్కడికక్కడ నోట్ చేయించి పరిష్కారానికి చూపించాడు. ఆ సందర్భంలో ఆ మధ్యన ఒక వీడియో కూడా పెద్ద ఎత్తున టీడీపీ దాన్ని తిప్పింది, ట్రోల్ చేసింది. ఏనా మేము వచ్చాను జెండా కట్టరా మంది కాదా అదే, మరి మనమే కదా. కొండన్న గారు శివయ్య తీసుకో.
అయ్యో మీదేలే వద్దుకోండి పథకాలు వస్తా సరే. అయ్యో వాలంటీర్ ఎవరు? వాలంటీర్ని పిలిచండి. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఇడిచిపెట్టు. మీరు వద్దన్న తర్వాత ఇంకెందుకు మాట్లాడాలా? ఒక్క నిమిషం ఉండు. ఇది మా వాలంటీర్ కాదు మా మమత, వాళ్ళంతగా వద్దు అంటే మీరు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకు తప్పు కదా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు చూడు. ఎవరినే కానీ అట్లా బాధ పెట్టద్దండి. అట్లా వద్దన్న ఉన్న తీసేసే ప్రభుత్వం ఇంకా 10 మందికి సాయం చేయొచ్చు కదా. అవన్నీ తీసేసేయండి మా పాపం. వాళ్ళకే వద్దనుకున్న మనం ఎందుకమ్మా? ఏంటంటే ఒక గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త ఇంటి మీద టీడీపీ జెండా ఎగురుతుంది. ఇదేట్రా ఇంటి మీద టీడీపీ జెండా ఎగురుతుంది అంటే, నువ్వు వద్దు, నీ పథకాలు వద్దు, నువ్వు పథకాలు ఇచ్చినా మాకు వద్దు, మేము టీడీపీగా ఓటేస్తామని చాలా బలంగా ఆ కుటుంబంలో చెప్పారు. ఇప్పటి వరకు పథకాలు ఏమో అందుకోలేదంటే అందుకున్నారని పక్కనే ఉన్న వాలంటీరు అమ్మాయి చెప్పింది. అయితే ఇక్కడ నుంచి ఈ పథకాలు ఆపేయండి, ఏమీ అక్కర్లేదట అని వెంకటరామరెడ్డి గారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఈ విధంగా టీడీపీతో ఉన్నాము అని తెలిస్తే గ్రామాల్లో, లేదు జనసేన వెనక తిరుగుతున్నాము అని తెలిస్తే ఎక్కడ మా పథకాలు రాకుండా పోతాయేమో అన్న ఒక కారణంతో ఎక్కడ కూడా ప్రజలు బయటపడలేదు. ఇక సిద్ధం సభలకు అంటారా, మీకు సిద్ధమే కాదు, ఏ యుద్ధం అయినా కూడా మీకు ఖచ్చితంగా జనాల తరలింపు పెద్ద ఎత్తున తెచ్చారు. అవి ఆ సభలు విజయవంతమయ్యే, అది వేరే విషయం. పథకాలు పోతాయి, వాలంటీర్లు మీకు పక్కనే ఉండడం వల్ల, ప్రతి 50 ఇళ్ళ మీద ఒక స్కాన్ ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా ఈ పథకాలు పోతాయన్న భయంతో ఎవరు ఎక్కడ బయటపడలేదు. ఈ ఒక్క కారణం వల్లే మీకు పోలింగ్ బూత్కి వెళ్ళే వరకు ఓటు పక్క పార్టీకి పడుతుందని నాయకులు ఎవరు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు. అయితే వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా న్యాయం జరిగింది కదా, ఇంటి వద్దకే అన్నీ ఇచ్చాం కదా అన్న ఒక వాదన కూడా ఉంది. నిజమే, మీరు ప్రతి 50 ఇళ్ళకి తీసుకెళ్ళి పథకాలు, ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి పథకాలు అందించారు, బాగానే ఉంది. కానీ అదే సమయంలో ఆ 50 ఇళ్లకో ఆ 100 ఇళ్లకో ఉన్న సగటు వైకాపా కార్యకర్త నాయకుడు ఈ 5 ఏళ్లలో చచ్చిపోయాడు. ఎక్కడ పట్టించుకోలేదు. అసలు ఏం చేస్తున్నావు అని అడిగే నాదుడు లేడు. స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వాలంటీర్ ఉన్నాడు చూసుకుంటాడని చెప్పేవారు. అవతల మీకు గ్రామాల్లో వీళ్ళకి ప్రాధాన్యత లేక వాలంటీర్లు వీళ్ళు చెప్పింది వినక ఎక్కడ కూడా అంతు చెక్కకుండా ఇది ఈ ఓట్లు మూకుమ్మడిగా పక్క పార్టీకి వద్దాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం వైకాపా ఈ 5 ఏళ్లలో 2019 నుంచి 24 మధ్య కాలంలో క్షేత్రస్థాయిలో కేడర్ని వదిలేసి సాము చేయడం వల్లే ఇంత పెద్ద స్థాయిలో అపజయం మూటగట్టుకుంది. ఏ పార్టీకైనా ప్రజాస్వామ్యంలో కార్యకర్తే మూలస్తంభం. దీన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి కార్యకర్తలు చేయమంటే ఎక్కడికక్కడ కార్యకర్తలు దన్ను పెట్టేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల్లో పక్క పార్టీకి సహకరించారు. ఏమాత్రం క్షేత్రస్థాయిలో కేడర్ లేని, సంస్థాగతంగా నిర్మాణం కానీ జనసేన 21 సీట్లలో పోటీ చేసి 21 స్థానాల్లోనూ గెలుపొందితే వైకాపా 170 స్థానాల్లో పోటీ చేసి 11 స్థానాలకి మాత్రమే పరిమితమైపోయిందంటే ఇంత క్షేత్రస్థాయి కింద విలేజ్ కమిటీ దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ వరకు అన్నీ ఉన్నాయి. కానీ కార్యకర్తలు మాత్రం పట్టించుకోలేదు. ఈ ఒక్క కారణమే కాకపోవచ్చు వైకాపా ఓడిపోవడానికి, కానీ ఇది ప్రధానమైన కారణం. 2019 ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో బహుశా అప్పుడు తమ్మినేని సీతారాం గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నట్లున్నారు. అప్పుడు టౌన్ హాల్లో పార్టీ కార్యాలయం వైసీపీది ఉండేది. అసలు అప్పుడు ఉత్తరాంధ్రకి రాజ్యసభ నుంచి ఎంపీగా ఎంపికైన మన విజయసాయి రెడ్డి వైజాగ్ను తన కేంద్రంగా ఎంచుకొని ఇక్కడ ఈ 3 జిల్లాల రాజకీయాలు పర్యవేక్షించేవారు. ఆ సందర్భంగా ఆయన అందరు కార్యకర్తలతో మీటింగ్ పెట్టి, రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి బూత్ లెవెల్ కార్యకర్తకు కూడా ఒక 10,000 రూపాయల ఆదాయం వచ్చే ఒక ఆదాయ వనరుని, ఒక చిన్నపాటి భరోసాని కల్పిస్తాము అని చెప్పారు. కానీ ఎన్నికైన తర్వాత ఎక్కడ ఆ ఊసే లేదు సరికదా.
సగటు కార్యకర్తని స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ఇలాంటప్పుడు కార్యకర్త తన ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొన్నటి ఎన్నికల వరకు ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఖర్చులు పెట్టి కేసులు పడి అధికారంలో లేనప్పుడు జైలుకి వెళ్ళి ఎంతో కష్టపడి పనిచేసిన తర్వాత గుర్తింపు నోచుకుపోవడమే ఇప్పుడు ఈ ఇంత పెద్ద అపజయానికి కారణం. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ టైము ఎన్నికలకు ముందు వైకాపా కార్యకర్తలు పార్టీని ఓన్ చేసుకున్నారు. ఈ 24 ఎన్నికలకి పూర్తిగా పార్టీతో డిటాచ్ అయిపోయారు. కేవలం అధికార పార్టీలో ఉన్నాం, ఇప్పుడు బయటికి వెళ్తే కేసులు పెడతారు, ఇంకా పూర్తిగా అనగదొక్కుతారు అనే ఒక భయంతోనో మరో కారణంతోనో పార్టీలో కొనసాగారు తప్ప ఎక్కడ కూడా మీకు పార్టీ కోసం పనిచేసిన దాఖలాలు లేవు. ఒకవేళ పని చేయాలనుకున్న ఆ నాయకులతో ప్రజలు లేరు కాబట్టి మీకు ఓటు ఎక్కడ వైకాపాకి బలంగా పడలేదు. ఇక ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా కనిపించిన అంశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా 170 స్థానాల్లో కేవలం 11 మాత్రమే గెలిచాము. ఓడిపోయిన చోట భారీ మెజార్టీతో ఓడిపోయాము. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే అదే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారీ ఎత్తున మెజార్టీ కోల్పోయారు. కాబట్టి మేమందరం ఓడిపోవడం ఒక లెక్క కాదు అని సర్ది చెప్పుకునే ప్రయత్నాల్లో ఇక్కడ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాస్తవానికి ఈ ఓటమిలో 25% జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృతం అయితే 25% స్థానిక వైకాపా నాయకుల పాపం ఉంది. ఇవన్నీ కలిసి ఈసారి పెద్ద ఎత్తున ఓటమికి దారితీశాయి. సరే.